రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న పథకాలను గురించి జమ్మికుంట మండలంలోని పాపక్కపల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. పాపకపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు తహసీల్దార్ రమేష్తో పాటు గ్రామ కార్యదర్శి నరేందర్ రెడ్డి మరియు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ రైతు ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల గురించి వివరించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ ఇంటి ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదని పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగి దరఖాస్తులు ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లులు మంజూరు కాకుండా ఉన్నాయని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాకపోతే గ్రామ సభలోనే చనిపోతామని గ్రామ సభకు విచ్చేసిన ఓ వ్యక్తి సభాముఖంగా తెలపడంతో అధికారులు సైతం అవక్కయ్యారు. ఈ సందర్భంగా అధికారులు లబ్ధిదారులకు సంబంధించిన ఎంపికలో ఎలాంటి భేదాభిప్రాయాలు చూపమని, అర్హులైన లబ్ధిదారుల్ని గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవకతవకలు పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ రమేష్, గ్రామ కార్యదర్శి నరేందర్ రెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయాలు నిరంతరం జరిగే ఎటువంటి ప్రక్రియలని అర్హులైన వారికి దరఖాస్తు చేసుకున్నట్లయితే నిజమైన లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని పేర్కొన్నారు. గ్రామ సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామ సభలు జరుగుతున్న క్రమంలో గ్రామానికి సంబంధించిన ఎవరైనా వ్యక్తులు బెదిరింపులకు పాల్పడడం కానీ చేసినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని గ్రామ కార్యదర్శి తెలిపారు. నీ పేరు వచ్చింది, చదివినము, అర్హుల జాబితాలో నీ పేరు ఉంది. తిరుపతి గారు, ఇది గ్రామ సభ, మీరు అర్హులు అని చెప్పిన తర్వాత మీరు బెదిరించే ధోరణిలో మాట్లాడితే మాత్రం తగు విధంగా చర్యలు తీసుకోబడతాయి. మీకేమైనా ఉంటే అప్లికేషన్ రాసి ఇవ్వండి, అంతేగాని చనిపోతా అది అంటే అది వేరే రకంగా అవుతాయి. చెప్పినాం, జాబితాలో వచ్చింది అనవసరంగా బెదిరింపులకు కాకండి, బెదిరింపులకు దిగకండి. లింగాల రాములు, మీరు మళ్ళీ దరఖాస్తు చేసుకోండి. సరే, నేను చూస్తాను. ఇప్పుడు చదివిన ఈ 4 పథకాలు 26వ తారీఖు నుంచి అమలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నిర్దేశించిన క్రమం ఈ 4 పథకాలు ఇప్పటితో ఆగిపోతే కావు, నిరంతర ప్రక్రియ తెలియజేయడం జరిగింది. కావున దరఖాస్తుదారులు ఎవరైనా ఇప్పుడు చదివిన 4 పథకాల్లో లబ్ధిదారుల జాబితాలో కనుక మీ పేర్లు కానీ లేనట్టయితే దయచేసి గ్రామ సభ నందు కానీ లేదా మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజాపాలన గ్రామంలో నేను సర్వే చేయడం జరిగింది. అందరూ అర్హులే దరఖాస్తు చేసుకున్నాడు. చదివారో ఆ లిస్టు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులని విచారణ చేసి ఎలిజిబుల్ వాళ్ళని లిస్టు మనం తయారు చేయడం జరిగింది. అది కూడా ఏంటంటే ఎవరికైతే భూమి ఉందో, ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళది మాత్రమే. రాజకీయం చేస్తారు, రాజకీయమే. మేము అట్లా చేయాలంటే మరి టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్క నాట ఆడుకుందు.